స్వాతంత్ర్య సంగ్రామ సారథి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాజ్ఘాట్లో గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కూడా రాజ్ఘాట్ను సందర్శించి బాపూజీకి నివాళి అర్పించారు. రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని మోదీ గాంధీజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన బాపు జీవితం, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ కొనియాడారు. రాజ్ఘాట్ను సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మహాత్మునికి నివాళి అర్పించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. సీజేఐ వెంట ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణను చీపురుతో ఊడ్చారు. ఆ తర్వాత చెత్త సేకరించి కుండీలో వేశారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రధాని వెల్లడించారు. యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అందరూ స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ను బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. देखिए, पहले का समय जब बिल्कुल था 100 में से 100 जिसके घर में शौचालय नहीं था, टॉयलेट नहीं, तो खुले में जाते थे और सारी और उत्थान का जीवन के हर पहलू में श्रमदान कर